పుస్తక ప్రియులకు నమస్కారం. మనం ఇప్పుడు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రాసిన 'విజయంలో భాగస్వామ్యం' అనే పుస్తకాన్ని విందాం. వీరేంద్రనాథ్ గారు నవంబర్ 14, 1948లో రాజోలులో జన్మించారు. ఈయన రాసిన నవలలు చదవని వారు తెలుగునాట ఉండరేమో. వృత్తి చార్టర్డ్ అకౌంటెంట్ అయినా ప్రవృత్తి రచనలు చేయడం. ఈయన వ్రాసిన నవలలు కొన్ని సినిమాలుగా చిత్రీకరించబడ్డాయి. అలాగే కొన్ని సినిమాలకి ఈయన దర్శకత్వం కూడా వహించారు. ఈయన రాసిన వ్యక్తిత్వ వికాస రచనలలో ఒకటి 'విజయంలో భాగస్వామ్యం'. దీనిలో భార్యాభర్తలు ఎలా ఒకరినొకరు అర్థం చేసుకుని జీవితాన్ని ఆనందంగా జీవించాలి, ఆడ మగ ఆలోచనల మధ్య గల తారతమ్యం ఏంటి అనేది వివరించారు. నేను కొన్ని పుస్తకాల సారాంశాన్ని ఇప్పటివరకు మీకు అందిస్తూ వచ్చాను. కానీ జీవితం యొక్క సారాంశాన్ని అందించిన ఈ పుస్తకాన్ని యథాతథంగా మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాను. ఈ పుస్తకాన్ని రచయిత 4 భాగాలుగా విభజించారు. ముందుగా ఉపోద్ఘాతం. ఆ అబ్బాయికి 22 ఏళ్లుంటాయి. అమ్మాయికి 19. అతడు జీన్స్ ప్యాంట్లో ఉన్నాడు. మొహం లేతగా ఉన్నా పురుషత్వం తొంగి చూస్తోంది. అతడి విశాలమైన ఛాతీకి ఒకవైపు భుజం మీద తల ఆంచుకుని అస్తమిస్తున్న సూర్యుడికేసి ఆ అమ్మాయి చూస్తోంది. సముద్రం మీద నుంచి వచ్చే సాయంకాలపు గాలికి ఆమె ముంగురులు ఎగిరి అతడి బుగ్గల మీద నాట్యం చేస్తున్నాయి. ఆమె పాల చెక్కిళ్ళ మీద సంధ్యాఛాయ మెరుస్తోంది. మల్లెపువ్వుకి మందారాకు చీర కట్టినట్లుగా ఉంది ఆ అమ్మాయి. ఇద్దరూ ఏమీ మాట్లాడుకోవడం లేదు. ఆ కొండ అంచు మీద కూర్చుని పడమటి సముద్రంలోకి కృంగిపోతున్న సూర్యున్నే చూస్తున్నారు. వారి మధ్య నిశ్శబ్దానికి సముద్రపు అలల శబ్దం నేపథ్య సంగీతం అయ్యింది. సూర్యుడు పూర్తిగా సముద్రం అవతలకు దిగిపోయాక ఇద్దరూ నిశ్శబ్దంగా లేచారు. వేళ్లలో వేళ్ళు జునుపుకొని మౌనంగా కొండ దిగారు. కింద సన్నటి రోడ్డు. ఒక చక్కటి కారు మిలమిలా మెరుస్తోంది. అతడు డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. ఆ అమ్మాయి పక్క సీట్లోనే కూర్చున్నా ఆ మాత్రం కూడా అతడిని దూరంగా వదిలి ఉండలేనట్లు వాలిపోయింది. ఆమెను అతడు పొదివి పట్టుకొని కారు డ్రైవ్ చేయసాగాడు. గొప్ప సెక్యూరిటీ ఫీలింగ్ ఇచ్చే చర్య అది. ఆ ప్రేమ తాలూకు రసానుభూతిని అనుభవిస్తూ ఆమె తదాత్మ్యతతో కనులు మూసుకుంది. అతడామె ప్రేమను ప్రతి అణువులోనూ ప్రతి క్షణము అనుభవిస్తున్నాడు. వారి జీవితంలాగే కారు కూడా మెత్తగా పయనిస్తోంది. చాలా అందమైన ఈ కలని ఈ విధంగా ప్యాక్ చేసి పాఠకులకు అమ్ముతాం మేము. అయితే ఇది నిజంగా కలేనా? కాకపోవచ్చేమో. కాసింత భావుకత్వము, ఆనందాన్ని అందంలోంచి ఆస్వాదించాలనే అభిలాష ఉంటే ఇదేమీ పెద్ద కోరిక కాదు. పై ఉదాహరణలో మనం సాధించగలిగేవి, కష్టం మీద సాధించగలిగేవి, కష్టపడ్డా సాధించలేనివి ఉన్నాయి. సాధించగలిగేవి ఏంటంటే సముద్రం మీద అస్తమిస్తున్న సూర్యుడు, పక్కన జీవిత భాగస్వామి, గొడవల్ని మర్చిపోయి ప్రశాంతంగా ఉండే మనస్సు. కష్టపడి సాధించగలిగేవి ఏంటంటే కారు, తనతో పాటు ఆ ప్రకృతిని నిశ్శబ్దాన్ని ఆస్వాదించగలిగే మనసున్న జీవిత భాగస్వామి, సంవత్సరంలో కనీసం ఒకరోజు అలా అందరికీ దూరంగా ఉండగలిగే తీరుబడి, ఉండాలన్న కోరిక, అలాంటి ప్రదేశం కోసం అన్వేషణ. సాధించలేనివి ఏంటంటే పురుషత్వం ఉట్టిపడే ఛాతీ, మల్లెపువ్వుకి మందారాకు చుట్టినట్లు ఉన్న నాజూకుతనం, తన వేళ్లలోకి చొచ్చుకుపోయిన అవతలి వారి వేళ్ళు అంతే స్థిరంగా, అంతే ప్రేమగా జీవితాంతం వరకు ఉంటాయన్న నమ్మకం. అంత నమ్మకాన్ని మనం అవతలి వారికి కల్పిస్తున్నా అవతలి వారు దాన్ని తీసుకోలేని స్థితి. పైన చెప్పిన అస్తమిస్తున్న సూర్యుడు, సముద్రం కేవలం అందమైన ఉదాహరణ మాత్రమే. జీవితంలో దంపతులిద్దరూ కలిసి చేసే ఏ పనికైనా పై సూత్రాన్ని వర్తింపచేయవచ్చు. ఈ పనులు 2 రకాలు.
ఒకటి సమస్యలు, 2 ఆనందాలు. బంగారం కొనాలా? ఇల్లు కొనాలా? కుర్రాన్ని ఎంసెట్ చదివించాలా? కామర్స్‌లో చేర్పించాలా? మొక్కుకున్న తిరుపతికి ఈ ఏడాది వెళ్ళాలా? వాయిదా వేయవచ్చా? మొగుడి చెల్లెలి కట్నం ముఖ్యమా? భార్య తమ్ముడి చదువు ముఖ్యమా? ఇట్లాంటి ఉదాహరణలు ఎన్నో చెప్పుకోవచ్చు. ఇవన్నీ అస్తమిస్తున్న సూర్యుడిని చూడడం లాంటి పోలికలే. అయితే ముందు చెప్పినట్టు పైది ఒక అందమైన కల. తర్వాత చెప్పిన ఉదాహరణలన్నీ వాస్తవాలైన సమస్యలు. భార్యాభర్తలిద్దరూ ఒక అందమైన కలని కలిసి ఎలా పంచుకోవాలనుకుంటారో వాస్తవాన్ని కూడా అలాగే పంచుకోక తప్పదు కదా. భార్యాభర్తల్లో ఒకరికి భావుకత్వం లేకపోతే సముద్ర తీరాలు, మలయ మారుతాలు ఉండవు. అలాగే భార్యాభర్తల్లో ఒకరికి అర్థం చేసుకునే గుణం లేకపోతే పైన చెప్పిన సమస్యలన్నీ పెనుభూతాల్లా తయారవుతాయి. ఇద్దరి మధ్య ప్రేమ లేకపోతే, గౌరవం లేకపోతే, అవగాహన లేకపోతే ఏ అందమైన కళ ఉండదు. ఒకవేళ అవన్నీ ఉంటే అప్పుడు ప్రతి సమస్య కూడా కలిసి పంచుకోవడం జరుగుతుంది. కలిసి పంచుకోవడం ఎప్పుడూ ఆనందమే కదా. మరి చాలామంది జీవితాన్ని, సమస్యల్ని, అనుభవాల్ని ఎందుకు కలిసి పంచుకోరు? సమస్యని పరిష్కరించడంలో ఆనందం సముద్రపు అంచున కూర్చున్న ఆనందం కన్నా ఎక్కువే కదా. ఇంత చిన్న విషయం చాలామంది ఎందుకు అర్థం చేసుకోరు? దానికి చాలా కారణాలున్నాయి. అవేమీ పరిష్కరించలేని కారణాలు కావు. కావలసిందల్లా ఆత్మావగాహన, నేనేమిటి అనే అవగాహన, అవతలి వారి స్వభావాన్ని అర్థం చేసుకోవాలనే ఆలోచన, నువ్వేమిటి అనే అవగాహన. ఏ నిష్పత్తిలో ఇద్దరి మధ్య పట్టువిడుపులుండాలి? అందరితోనూ సత్సంబంధాలు ఎలా కలిగి ఉండాలి? ఈ 4 వీటినే 4 అధ్యాయాలుగా విడగొడితే అవి ఈ విధంగా ఉంటాయి. నేను, నువ్వు, మనిద్దరం, మనందరం. ఈ శీర్షిక అంతా ఈ అంశాలపైనే సాగుతుంది. మాటిమాటికి సముద్రం మీద అస్తమిస్తున్న సూర్యుడి ప్రసక్తి తెస్తున్నాననుకోకపోతే మళ్ళీ ఒకసారి ఆ శిఖరం దగ్గరికి వెళ్దాం. సాధ్యమయ్యేవి, సాధ్యం కానివి అంటూ అక్కడ 9 పాయింట్లు చర్చించబడ్డాయి. అందులో మొదటి 7 పాయింట్ల గురించి ఎవరికీ ఏ అభ్యంతరమూ ఉండకపోవచ్చు. అభిప్రాయ భేదమన్నా వస్తే అవి తన వేళ్లలోకి చొచ్చుకుపోయిన అవతలి వాళ్ళ వేళ్ళు అంతే స్థిరంగా, అంతే ప్రేమగా జీవితాంతం వరకు ఉంటాయన్న నమ్మకం. అంత నమ్మకాన్ని మనం అవతలి వారికి కల్పిస్తున్నా అవతలి వారు దాన్ని తీసుకోలేని స్థితి గురించి, ఇంకా కొంతవరకు తనతో పాటు ఆ ప్రకృతిని, నిశ్శబ్దాన్ని ఆస్వాదించగలిగే మనసున్న జీవిత భాగస్వామి గురించి రావచ్చు. వీటి గురించి చర్చించాలంటే అసలు ఆ కొండ శిఖరం మీద కూర్చున్నది ఎవరు అన్న విషయం గమనించాలి. ఆ కొండ శిఖరం మీద కూర్చున్నది వృద్ధ దంపతులైతే అందులో పెద్దగా ఆశ్చర్యపోవనవసరం లేదు. ఎన్నో సంవత్సరాల సాంగత్యం వారిద్దరి మధ్య అంత సాన్నిహిత్యాన్ని పెంచి ఉండవచ్చు. లేదా పెళ్ళైన కొత్త నుంచి చాలా కాలం వరకు పోట్లాడుకుని, మాటల కత్తులు దూసుకుని, ఇక ఆ వయసులో ఓపిక లేక ఆ నిశ్శబ్దాన్ని ఆశ్రయించి ఉండవచ్చు. లేదా ఒకప్పుడు ఎన్ని పొరపొచ్చాలున్నా కొడుకులు, కూతుళ్ళు వదిలిపెట్టడంతో వృద్ధాప్యం వారిపై ఇంటర్ డిపెండెన్సీని బలవంతంగా రుద్ది ఉండవచ్చు. ఆ శిఖరం మీద కూర్చున్నది పెళ్లికాని యువతీ యువకులైనా, లేదా హనీమూన్కి వచ్చిన దంపతులైనా అందులో అంత ఆశ్చర్యపోనవసరం లేదు. అక్కడ తనతో పాటు ఆ ప్రకృతిని, నిశ్శబ్దాన్ని ఆస్వాదించగలిగే మనసున్న జీవిత భాగస్వామి, తన వేళ్లలోకి చొచ్చుకుపోయిన అవతలి వాళ్ళ వేళ్ళు అంతే స్థిరంగా, అంతే ప్రేమగా జీవితాంతం వరకు ఉంటాయన్న నమ్మకం. అంత నమ్మకాన్ని మనం అవతలి వారికి కల్పిస్తున్నా అవతలి వారు దాన్ని అర్థం చేసుకోలేని స్థితిలా ప్రసక్తి రాదు. వారు ఆ పాయింట్లకి విలువనివ్వరు. టేక్ ఇట్ గ్రాంటెడ్ స్థితిలో కానీ, తన్మయావస్థలో కానీ ఉంటారు. చాలా ప్రేమ వివాహాలు
వివాహపూర్వ ప్రేమలు, వివాహానంతర స్వల్పకాలిక ప్రేమలు ఫెయిల్ అయ్యేవి ఇక్కడే. ఆ శిఖరం మీద కూర్చున్న దంపతుల వివాహం జరిగి 5 నుంచి 25 సంవత్సరాల మధ్యకాలం అయి ఉంటే ఆ దంపత్యం పాస్ అయిపోయినట్లే. కోర్స్ ఇద్దరూ మనస్ఫూర్తిగా దాన్ని ఆనందించగలిగితే. కానీ నిజ జీవితంలో అంత పరస్పరావగాహన ఉన్న దంపతులు ఎందరున్నారు? ఇక ఈ జీవితం ఇంతేలే అనుకునేవారు, పిల్లల కోసం కలిసి జీవించేవారు, బయట సుఖం వెతుక్కునేవారు, భక్తిలోనూ భజనల్లోనూ కాలం గడిపేవారు, క్లబ్బుల్లో ఆశ్రయం పొందేవారు, వర్క్హాలిక్కులు, ఆల్కహాలిక్కులు, వీరు కూడా ఆ శిఖరం మీద ఉండవచ్చు. కానీ నిశ్చయంగా 100% ఆనందం పొందలేరు. నా మిత్రుడొకరు ఇటీవల నిరుద్యోగుల్లో మానసిక స్థైర్యం పెంపొందించడం కోసం నెల రోజుల పాటు ఒక వర్క్షాప్ స్టైఫండ్ ఇచ్చి నిర్వహించడం జరిగింది. చాలా గొప్ప ఆలోచన అది. విజయానికి 5 మెట్లు రచయితగా ఒక క్లాసు నేను కూడా తీసుకున్నాను. అందులో నేను అడిగిన మొట్టమొదటి ప్రశ్న విజయం అంటే ఏమిటి? రకరకాల సమాధానాల్లో నాకు నచ్చిన అద్భుతమైన సమాధానం విజయం అంటే సంతృప్తి. పెద్ద శబ్దం, జనం హాహాకారాలు. ఏం జరిగిందో తెలిసే లోపులో ఉప్పెనలా నీరు లోపలికి ప్రవేశించేసింది. అతడికి స్పృహ వచ్చేసరికి ఎండ చురుక్కుమంటోంది. కింద సముద్రపు ఇసుక వంటిని కాల్చేస్తోంది. దాదాపు 12 గంటల పాటు తను స్పృహ తప్పి ఉన్నానని తెలుసుకున్నాడు. అర్ధరాత్రి నిద్రలో ఉండగా ఓడ ఒక కొండరాతికి ఢీకొని 2గా చీలిపోయింది అని మాత్రం తెలుసు. ఒక చెక్క పలక తనని రక్షించింది అని అర్థమైంది. తనలాంటి అదృష్టవంతులెవరైనా ఉన్నారేమోనని వెతికాడు. లాభం లేదు. మొత్తం అందరినీ సముద్రం మింగేసింది. అతడు దీవికేసి పరికించి చూశాడు. చక్కటి పళ్ళు, ఫలాలు, లతలు, జలపాతాలు, లేళ్ళు, సెలయేళ్ళు, అంతా ఆహ్లాదంగా అనిర్వచనీయంగా ఉంది. పక్షులు తమ కిలకిలా రావాలతో ప్రకృతికి నివాళులర్పిస్తున్నట్లున్నాయి. అదొక అద్భుత దృశ్యం. అంతకన్నా అద్భుతం మరొకటి కనబడింది. కొంత దూరంలో ఇసుక తిన్నె మీద మరొక అమ్మాయి అచేతనావస్థలో పడి ఉంది. అతడితో పాటు ప్రాణాలతో బయటపడిన ఏకైక ప్రయాణీకురాలు. కుందనపు బొమ్మకు అందమే చెందమన్నట్టుగా, కష్టపడ్డ బ్రహ్మకు వందనమన్నట్టుగా ఉంది. తొలిచూపులోనే వారిద్దరూ ప్రేమలో పడ్డారు. ప్రకృతి సాక్షిగా దంపతులయ్యారు. చెక్కలతో అందమైన గృహం నిర్మించుకున్నారు. ఆహారం సమస్య లేదు. మన్మధుడే ఈర్షపడేట్టు శృంగారం. రాత్రి పగలు, ఎండ వాన, హేమంతం వసంతం. ఏడాది గడిచింది. మరో 6 నెలలు గడిచాయి. ఈ 6 నెలలలో వారు ఒక పడవ తయారు చేశారు. ఆ తరువాత వారిద్దరూ తాము తయారు చేసుకున్న ఆ పడవ ఎక్కి ప్రాణాలు రిస్క్ తీసుకుని మనుష్య ప్రపంచంలోకి తిరిగి రావడం కోసం సముద్రంలో ప్రయాణం ప్రారంభించారు. సినిమాలో అయితే వాళ్ళక్కడే నివాసం ఏర్పరచుకున్నట్లు, అక్కడే ఆమెకి పిల్లలు పుట్టినట్లు, అతడే కాన్పు జరిపినట్లు చూపిస్తారేమో. కానీ నిజ జీవితంలో మాత్రం పైన చెప్పినట్లే జరుగుతుంది. ఎందుకు? నిరంతరం విజయం లేక. నిరంతరం విజయం అంటే అదేదో గొప్ప మాట కాదు. ఆటల్లో, చదువులో ఆధిక్యత, మొదటి సంపాదన, తమ సంతానం చదువులో మిగతా పిల్లలపై ఆధిక్యత, బంధుమిత్రుల్లో గుర్తింపు, కొడుకు వివాహం, వాహనం కొనుక్కోవడం, స్వగృహ ప్రవేశం, వేసవిలో విహారయాత్ర, సభలో మొదటిసారి ధైర్యంగా మాట్లాడటం, దుఃఖంలో ఉన్నవారిని ఓదార్చటం, స్నేహితులకు సలహా చెప్పటం, ఇవన్నీ నిరంతర విజయాలే. ఒక్క మాటలో చెప్పాలంటే రేపేం జరుగుతుందో అన్న కుతూహలం లేకపోవడం అన్ని అపజయాల్లోకి పెద్దది. జీవితాన్ని నిస్సారం చేసే భయంకరమైన వ్యాధి. అదే డిప్రెషన్కి మూల కారణం. యువ దంపతులు ప్రాణాలకు తెగించి
ఏకాంత దీవి వదిలి మామూలు ప్రపంచంలోకి వచ్చేయాలనుకున్నది అందుకే. ఆ అడవిలో వారికి రేపటి పట్ల ఉత్సాహం లేదు. రేపేం జరుగుతుందో అన్న కుతూహలం లేదు. విజయం లేదు. తృప్తి లేదు. తృప్తి ఎలా వస్తుంది? ఒక విజయం వల్ల వస్తుంది. విజయం ఎలా వస్తుంది? ఒక సమస్యని గెలవడం వల్ల వస్తుంది. జాగ్రత్తగా గమనిస్తే పైన చెప్పిన నిరంతర విజయాలన్నింటి వెనక చాలా సమస్యలున్నాయి. స్వగృహ ప్రవేశమంటే ఆర్థిక వనరులు సమీకరించుకోవాలి. పాస్ అవ్వడానికి ముందు పరీక్షల టెన్షన్ అనుభవించాలి. పరుగు పందెంలో నెగ్గాలంటే ప్రాక్టీస్ చేయాలి. మరోలా చెప్పాలంటే ఒక తృప్తి కావాలంటే ఒక సమస్య ఎదురవ్వాలి. కేవలం ఈ ముగింపు వాక్యం దగ్గరికి చేరుకోవడం కోసమే ఆ దీవి కథ చెప్పింది. భాగస్వామ్యం ఎందుకు? విజయం అంటే తృప్తి అన్న నిర్ణయానికి వచ్చాం కదా. ఈ విజయాన్ని 3 రకాలుగా విడగొట్టవచ్చు. 1 వ్యక్తిగత విజయం, 2 భాగస్వామ్య విజయం, 3 సామాజిక విజయం. వ్యక్తిగత విజయం అంటే తన ద్వారా తనే ఒంటరిగా ఆనందం పొందగలగడం. మ్యూజిక్ వినడం, తోట పని, భక్తి మొదలైనవన్నీ ఈ విభాగంలోకి వస్తాయి. ఈ పుస్తకం మొదటి అధ్యాయం నేను ఈ అంశాన్ని చర్చిస్తుంది. రెండవది భాగస్వామ్య విజయం అంటే కుటుంబం ద్వారా ఆనందం పొందడం. ఇదే మిగతా రెండింటికంటే కష్టమైంది. ఎందరో దంపతుల్ని నిరాశ నిస్పృహలకు గురిచేస్తుంది. చాలామంది ఈ విజయాన్ని విజయంగా గుర్తించరు. ఇందులో విజయాన్ని సాధించిన వాళ్ళు నిరంతరం ఆనందంగా ఉంటారు. దీని విలువ గుర్తించక మొదటి విభాగంలోకో మూడో విభాగంలోకో వెళ్ళిపోతారు. ఈ పుస్తకపు 2వ అధ్యాయం నువ్వు, 3వ అధ్యాయం మనిద్దరంలో ఈ విజయం గురించి వివరంగా చర్చించడం జరిగింది. 3వది సామాజిక విజయం అంటే 10 మందిలో సాంఘికంగా కానీ ఆర్థికంగా కానీ గుర్తింపు పొందడం. ఈ పుస్తకపు ఆఖరి అధ్యాయంలో ఈ అంశం చర్చించుకుందాం. మన పెద్దలు ఋషులు మన జీవితాన్ని బాల్యం, యవ్వనం, కౌమారం, వార్ధక్యం అన్న 4 భాగాలుగా విడగొట్టారు. ఇందులో బాల్యాన్ని వదిలేస్తే మిగతా 2 దశల్లో మనిషి భాగస్వామ్య విజయాల్ని, సామాజిక విజయాల్ని సాధించి క్రమక్రమంగా వేదాంతుడై వ్యక్తిగత విజయంలోకి అంతర్ముఖుడవ్వాలని సూచించారు. సామాజిక విజయం సాధించిన ప్రముఖుల వివరాలు తీసుకుని లెక్క కడితే అటువంటి వారిలో భాగస్వామ్య విజయం పట్ల అసంతృప్తులైన వారే ఎక్కువగా ఉంటారని తోస్తుంది. పారిశ్రామికవేత్తలు, సినిమా రంగంలోని ప్రముఖులు, దేశ నాయకులు ఈ కోవలోకి చాలా భాగం చెందుతారు. వీరు ఈ రకమైన స్టేజికి రావడానికి 2 కారణాలుంటాయి. దాంపత్య సుఖం కరువై ఒక రకమైన కసితో, కోరికతో పని ద్వారా రోజుకి 18 గంటలు సంతృప్తి పడే మనస్తత్వాన్ని అలవాటు చేసుకోవడం ఒక కారణమైతే, పని వల్ల తీరిక లేకుండా క్రమక్రమంగా దాంపత్యానికి దూరం అవ్వడం 2వ కారణం. జీవిత భాగస్వామి వల్ల వచ్చే గుర్తింపు కన్నా జనం వల్ల వచ్చే గుర్తింపు ఎక్కువ తృప్తినివ్వడం వల్ల వీరు ఈ మానసిక స్థితికి చేరుకుంటారు. అయితే మొత్తం ప్రపంచ జనాభాలో ఇటువంటి విజయం సాధించిన వారు 0.01% కన్నా ఎక్కువగా ఉండరు. కాబట్టి వారి గురించి వదిలేద్దాం. ఈ స్థాయికి రావాలంటే ఎంతో కష్టపడాలి. ఎన్నో సాధారణ సుఖాలు వదులుకోవాలి. అంతకన్నా ముందు స్టేజి ఒకటి ఉన్నది అనుకున్నాం కదా, అదే భాగస్వామ్య విజయం. ఈ విజయాన్ని సాధించడానికి ప్రముఖుల్లా రాత్రింబగళ్ళు కష్టపడనవసరం లేదు. ఒక ఆశయం కోసం జీవితాన్ని ఫనంగా పెట్టి అహర్నిశలు పోరాడనవసరం లేదు. ఒక వ్యక్తిని, కేవలం ఒకే ఒక వ్యక్తిని అంటే జీవిత భాగస్వామిని అర్థం చేసుకుంటే చాలు. తనకి అర్థమయ్యేలా ప్రవర్తిస్తే చాలు. ఉపోద్ఘాతంలో మొట్టమొదటి కొటేషన్ని గమనించండి. వివాహం అంటే కేవలం మరణం మాత్రమే విడదీయగల ఒక సుదీర్ఘ సంభాషణ. ఆ సంభాషణ మధురమైంది కావచ్చు.
దెప్పి పొడుపులు కావచ్చు, అప్రియమైనవి కావచ్చు. ఏది ఏమైనా సంభాషణ తప్పదు. అంటే సంసారం చేయక తప్పదు. భాగస్వామ్యం తప్పదు. పిల్లల్ని ఉత్తములుగా తీర్చిదిద్దక తప్పదు. ఏ విజయమైనా ఒకటే సంతృప్తినిస్తున్నప్పుడు అటు ప్రముఖుల వర్గంలో చేరకుండా, ఇటు ఏమీ చేయకుండా 99.99% మనుషులు ఎందుకు అసంతృప్తులుగా ఉన్నారు? అన్నిటికన్నా సులభమైన భాగస్వామ్య విజయాన్ని సాధించి, దాని ద్వారా ఎందుకు వ్యక్తిగత విజయం వైపు పయనించటం లేదు? అవగాహన లోపం వల్లనా? నిరాసక్తత వల్లనా? అవతలి వారిని సరిదిద్దుకునే పోరాటంలో ఓడిపోవడం వల్లనా? ఎందుకు? ఎందుకు? ఎందుకో చెప్పాలన్నదే ఈ విజయంలో భాగస్వామ్యం రచన ఆశయం. భాగస్వామ్యం అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతుంది. ఇద్దరి గురించి ఒకరికొకరికి బాగా తెలిసుండాలి. అదే నేను, నువ్వు, మనిద్దరం అనే మంచి సంకల్పం. తనదేవి భాగం, తన భాగస్వామిదేవి భాగం అన్నది ప్రతి ఒక్కరూ తెలుసుకోగలగాలి. చాలా చిన్న చిన్న విషయాల నుంచి ఇది ప్రారంభం కావాలి. తన భాగస్వామికి కోపం వస్తే ఎంతసేపటికి తగ్గుతుంది? ఎప్పటినుంచి బ్రతిమాలడం ప్రారంభించాలి? బ్రతిమాలటంలో ఆత్మగౌరవాన్ని ఎంతవరకు వదులుకోవచ్చు? పట్టు విడుపు ఎలా ఉండాలి? దేన్ని త్యాగం చేసి దేన్ని పొందాలి? మనం బాధపడకుండా అవతలి వారిని సంతోషపెట్టడం ఎలా? మొదలైనవి చాలా చిన్న విషయాలుగా కనిపించవచ్చు. కానీ తెలుసుకుని ఆచరించడం కష్టం. అన్నిటికన్నా ముఖ్యంగా అహాన్ని వదులుకోవాలంటే విశ్లేషణ అవసరం. ఇవన్నీ లేకపోబట్టే వివాహం జరిగిన కొద్ది కాలానికే చాలామంది ఫలాయనవాదులు అవుతున్నారు. ఇతర విషయాలపై ఆకర్షితులవుతున్నారు. అందుకే దీనికి ఇంత వివరణ. పై పేరాగ్రాఫ్లో కొన్ని ప్రశ్నలు చూశారు కదా. అన్ని ప్రశ్నలకి ఒకే సమాధానాలు ఉండవు. ఒక్కొక్క వ్యక్తి మనస్తత్వం ఒక్కొక్కలా ఉండవచ్చు. ఒక్కో పరిస్థితిలో ఒకలా ప్రవర్తిస్తూ ఉండవచ్చు. ఉదాహరణకి ఒక వ్యక్తికి కోపం వచ్చిందనుకుందాం. బ్రతిమాలై కొద్దీ అది పెరగవచ్చు. కొంతకాలం పాటు దాన్ని గమనించకుండా ఊరుకుంటే దానంతట అది తగ్గిపోవచ్చు. మరో వ్యక్తి తనకి కోపం వస్తే అవతలి వారు తనని బ్రతిమాలాలి అనుకోవచ్చు. బ్రతిమాలిన వెంటనే అది తగ్గిపోవచ్చు. ఇంకో వ్యక్తికి ఒకసారి ఎవరి మీదైనా కోపం వస్తే అది జీవితాంతం తగ్గక శాశ్వత శత్రుత్వంగా మారవచ్చు. తప్పు నాది కానప్పుడు నేనెందుకు బ్రతిమాలాలి అన్న వాదన మరో వ్యక్తిది కావచ్చు. ఇలా రకరకాల వ్యక్తులు రకరకాల మనస్తత్వాలతో దంపతులవ్వచ్చు. కలిసి గడపక తప్పకపోవచ్చు. అలా గడిపినప్పుడు ఘర్షణ తప్పకపోవచ్చు. అయితే ప్రతి ఘర్షణకి ముగింపు విడాకులే కాదు కదా. అందువల్ల ఈ ఘర్షణ తీవ్రతని వీలైనంత తగ్గించుకోవాలి. వాదన, మాట పట్టింపు, నిరసన, అలక, ఏడుపు, ఘర్షణ, కొట్లాట, దెబ్బలాట, షాడిజం, మెచోలోసిజం, వయలెన్స్, ఇడియసి ఇవన్నీ రకరకాల స్థాయిలు. దంపతుల మధ్య వీలైనంత వరకు పరిణామక్రమాన్ని బట్టి ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి వీటి తీవ్రత పెరుగుతూ ఉంటుంది. విభేదనకి మూలం వాదన, తరువాత మెట్టు మాట పట్టింపు, ఆ తర్వాత మెట్టు అలక. అలా వరుసగా మెట్లు ప్రారంభమై చివరికి ఒక గమ్యం చేరుకుంటారు దంపతులు. అన్నింటికన్నా భయంకరమైన గమ్యం అది. ఊహించండి చూద్దాం. చేతులతో కొట్టుకోవడమా? కాదు. మాటల తూటాల ప్రయోగమా? కాదు. విడాకులా? కాదు. అదే చివరిదైతే ఈ పాటికి అందరూ విడాకులే తీసుకుని ఉండేవారు. మరేమిటది? ఏది చివరిది? నిశ్శబ్దం, నిస్తేజం, నిర్లిప్తత. ఘర్షించే దంపతులు చివరికి చేరేది నిశ్శబ్దంలోకి, నిస్తేజంలోకి, నిర్లిప్తతలోకి. నిరాసక్త దాంపత్య పరిణామక్రమంలో అదే చివరి అంశం. దంపతులు వెళ్ళి వెళ్ళి అక్కడికే చేరుకుంటారు. ఆ ఇంట్లో నిశ్శబ్దం తాండవిస్తుంది.
అంతా బాగానే ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ వ్యక్తుల మధ్య సన్నటి పొర ఏదో ఉంటుంది. అక్కడ మనుష్యులు నవ్వుతారు, కానీ ఆరోగ్యం ఉండదు. మాట్లాడుకుంటారు, జీవం ఉండదు. కేవలం అవసరం ఉంటుంది, తప్పనిసరి పరిస్థితి ఉంటుంది, అంతే. వాదనలు, ఘర్షణలు, కొట్టుకోవటాల కన్నా ఇది భయంకరమైనది. ఈ స్థాయికి చేరుకున్న దంపతుల మధ్య రాజీ కుదిర్చి వెనక్కి తీసుకురావడం ఒక రకంగా కష్టమే. దీని గురించి తర్వాత చర్చిద్దాం. విభేదాలకి మూల కారణం మనిషికి మనిషికి మధ్య విభిన్నమైన మనస్తత్వం ఉండడం. నువ్వెలా ఉండాలని నేను అనుకుంటున్నానో నువ్వలా ఉండవు. నేనెలా ఉండాలని నువ్వు అనుకుంటున్నావో నేను అలా ఉండను అన్న ఈ కారణం వలన దంపతుల మధ్య విభేదాలు వస్తాయి. దీన్ని ప్రాతిపదికగా తీసుకుని ఇక్కడ మీకు 5 రకాల మనస్తత్వాల్ని పరిచయం చేస్తాను. మనుష్యులందరూ ఈ 5 విభాగాల్లోకి వస్తారని చెప్పడం ఇక్కడ ఉద్దేశ్యం కాదు. వారి ప్రవర్తనలను విశ్లేషించడమే ఇక్కడి లక్ష్యం. 1. సూడో మదర్ తెరిస్సా సిండ్రోమ్. 2. బ్లైండ్ క్యాట్ సిండ్రోమ్. 3. సూడో బుద్ధా సిండ్రోమ్. 4. గుడ్ సామర్టాన్ సిండ్రోమ్. 5. అయాన్ రాండ్ సిండ్రోమ్. వీటి వివరాలు సంతృప్తి వర్సెస్ ఫలాయనవాదం అన్న అధ్యాయంలో తర్వాత విపులంగా చెప్తాను. ఈ 5 పదాలు మీకు ఏ డిక్షనరీలోనూ కనిపించవు, కేవలం సౌలభ్యం కోసం సృష్టించినవే. సిండ్రోమ్ అంటే కొన్ని లక్షణాల సముదాయం. సాధారణంగా మెడికల్ భాషలో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. కొన్ని రోగాలకి కొన్ని లక్షణాలుంటాయి. వాటన్నింటినీ కలిపి సిండ్రోమ్ అంటారు. ఇక సూడో అంటే కపటము, నకిలీ అనే అర్థం. త్యాగం ద్వారా ఆనందం పొందడం వేరు, చేతకానితనానికి త్యాగం అని పేరు పెట్టుకోవడం వేరు. కష్టాల్లో ఉన్నవారిని చూసి నిజంగా ఆర్ద్రత చెంది సహాయపడే వారికి మదర్ తెరిస్సా లక్షణాలున్నట్టు, ఇచ్చిన అప్పు వసూలు చేసుకోలేక పోన్లే పాపం నేను మంచివాడిని వాడిని వదిలేస్తున్నాను అనుకోవడం సూడో మదర్ తెరిస్సా సిండ్రోమ్. తేడా సరిగ్గా అర్థమైందనుకుంటాను. ఏది పరిపూర్ణమైన మంచి కాదు, ఏది చెడు కాదు. పైన చెప్పిన 5 లక్షణాలు అంతే. తామనుకున్నట్లే అంతా గడవాలనుకునే మనస్తత్వాన్ని అయాన్ రాండ్ సిండ్రోమ్గాను, మిన్ను విరిగి మీద పడ్డా తనకేమీ పట్టనట్టు, తను చేస్తున్నది ఎవరికీ తెలియదన్నట్టు ఉండటాన్ని బ్లైండ్ క్యాట్ సిండ్రోమ్గాను అనుకుందాం. ఇద్దరు అయాన్ రాండ్ లక్షణాలున్న వ్యక్తులు దంపతులైతే ఆ ఇల్లు పంతాలు పట్టింపులతో గొడవగా ఉంటుంది. అటువంటి భర్తకి సూడో బుద్ధ లాంటి భార్య వస్తే ఆమె ఊరికే త్యాగాలు చేస్తూ ఆ సెల్ఫ్ పిటీకి సహనం అని పేరు పెట్టుకుంటుంది. అంతకన్నా చేసేదేముంది అంటే అది వేరే సంగతి. ఇలాంటి కాంబినేషన్లు ఎన్నైనా చెప్పుకోవచ్చు. అయితే మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఏ వ్యక్తి ఎప్పుడూ ఒకే గుంపులో ఉండడు. పరిస్థితిని బట్టి తన ప్రవర్తనని, లక్షణాలని మార్చుకుంటాడు. కన్వీనియంట్గా తన వాదనలని పేర్చుకుంటాడు. వీటన్నింటి గురించి అధ్యాయంలో వివరంగా చర్చించుకుందాం. అయితే ప్రస్తుతం ఉపోద్ఘాతంలోనే ఇదంతా చెప్పడానికి ఒక కారణం ఉంది. జీవితం ఒక నిర్విరామ ప్రయాణం. విజయమో అపజయమో రెండు వేరువేరు ధృవాలు. రెండింటి మధ్య మనిషి అటో ఇటో పయనిస్తూ ఉంటాడు. చిరునవ్వు, చిరాకు, ఆనందము, విషాదము, సహనము, కోపము, ఇలాంటివన్నీ మధ్యలో మజలీలు. అటు విజయం వైపు సాగకపోతే ఇటు పలాయనం వైపు ఈ పయనం నిరంతరం. పయనం మాత్రం తప్పదు. అలా పయనిస్తున్న భార్యాభర్తలిద్దరూ ఒకరి బలహీనతల్ని ఒకరు, ఒకరి వ్యక్తిత్వాల్ని, పరిధుల్ని, సిండ్రోముల్ని సరిగ్గా తెలుసుకొని వైబ్రేట్ అవ్వగలిగితే ఆ సంసారం సరిగమల్ని పలికిస్తుంది. అప్పుడిక విజయం వైపు పయనం తథ్యం. అన్నీ ఇంత సైంటిఫిక్గా తెలుసుకోవాలా? అన్నీ తెలిసే పూర్వకాలంలో దంపతులు సుఖంగా సంసారాలు చేసుకున్నారా అన్నది మరో ప్రశ్న.
ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలంటే ఆంథ్రోపాలజీ చర్చించాలి. సమిష్టి కుటుంబ వ్యవస్థ పోయాక మనుషుల దాంపత్య జీవనంలో మార్పు వచ్చింది. అదీకాక పూర్వకాలపు స్త్రీ మనస్తత్వానికి ఆధునిక మహిళ మనస్తత్వానికి చాలా తేడా ఉంది. అణచివేతని సూడో తెరిస్సా సిండ్రోమ్గా ఆధునిక మహిళ గుర్తిస్తోంది. రాండ్ బిహేవియర్ని భాగస్వాములు ఒప్పుకోవటం లేదు. చిన్న చిన్న విషయాలకే కలతలు, పంతాలు, మానసికంగా విడిపోవటాలు, నిరాసక్తత, చివరికి పలాయనం. పూర్వకాలంలో ఈ పలాయనమే స్త్రీ పట్ల గుడ్ సామర్టాన్ ఫీవర్ అయ్యేది. సహనశీలివమ్మ అని పొగిడేవారు. ప్రస్తుతం అదే గొప్ప ఆత్మసంతృప్తి అనుకునే స్థితిలో ఆధునిక మహిళ లేదు. అంతెందుకు, పూర్వకాలంలో అగ్రికల్చర్ రీసెర్చ్ లేదు. రైతులకి తోచిందేదో పండించేవారు. పురుగులు కొట్టయ్యగా మిగిలిందేదో మిగిలేది. మరి రీసెర్చి ఎందుకు? ఇన్ని మందులెందుకు? ఎరువులెందుకు? ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి పరిశోధనలెందుకు? క్రిమి ఎక్కడుందో తెలుసుకోవడం కోసం, దాన్ని చంపటం కోసం, మరింత ఫలవంతమైన ప్రతిఫలం కోసం. ఇదే ఈ మానసిక శాస్త్రానికి వర్తిస్తుంది. నిజానికి మనందరం ఈ అంశాల ఆధారంగానే ఇతరులతో ప్రవర్తిస్తూ ఉంటాం. వీటి గురించి తెలియకుండానే వీటి గురించి ఆలోచిస్తూ ఉంటాం. పైన చెప్పిన 5 రకాల పరిధుల్లో పయనిస్తుంటాం. వీటి గురించి మనకు తెలుస్తూనే ఉంటుంది, కానీ విశ్లేషించుకోం. ఏ పరిస్థితిలో ఏ పరిధి మనల్ని తక్కువగా ఆనందంగా ఉంచుతుందో ఆలోచించుకోం. మన బాల్కనీలో 5 రకాల కుండీలు ఉన్నాయి అనుకుందాం. ఏ మొక్క ఎంత నీడలో ఉండాలి, ఏ మొక్కకి ఎంత నీరు కావాలి అన్నది అనుభవం మీద తెలుస్తుంది. అదేవిధంగా ముందుగా తెలుసుకున్న వ్యక్తి ఆ మొక్కలు పూర్తిగా వాడిపోకముందే సంరక్షించుకుంటాడు. అనుభవం కోసం చూస్తూ కూర్చుంటే ఈలోపునే ప్రమాదం జరిగిపోవచ్చు, మొక్కలు చచ్చిపోవచ్చు. ఇతరుల అనుభవంతో తాను నేర్చుకున్నవాడు మనిషి అవుతాడు. ఆ అనుభవమే సైన్స్ అవుతుంది, ఫిలాసఫీ అవుతుంది, లాజిక్ అవుతుంది. రైటు సోదరులు ఊహించిన రూపమే విమానంగా తయారయ్యింది. విమానం ఎక్కాలనుకునే మనిషి ఆ రూపాన్ని తిరిగి మొదటి నుంచి ఊహించి, నిర్మించి, పరిశోధించి ప్రయాణం చేయవలసిన అవసరం లేదు. అంతకుముందు శాస్త్రవేత్తల పరిశోధనా రూపాన్ని వాడుకుంటే చాలు. అందుకే ఈ రచన. ఈ ప్రపంచంలో ఎవరూ పూర్తిగా స్వార్థపరులు కారు, పూర్తిగా మంచివారు కారు. ఒక్కొక్క పరిస్థితిలో ఒక్కో విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఒక సహృదయుడైన పురుషుడు, ఒక మేధావి అయిన స్త్రీ కూడా సంతృప్తికరమైన సంసారాన్ని నిలబెట్టుకోలేకపోవచ్చు. ఓరిమిగల ఒక పురుషుడు, చురుకైన అమ్మాయి కలిసి సుఖంగా ఉండలేకపోవచ్చు. ఒక అందాల రాశికి అమీర్ ఖాన్ లాంటి కుర్రాడితో ప్రేమ 10 నెలల్లో పటేలున పేలిపోవచ్చు. ఎందుకు? నువ్వు, నేను, మనిద్దరం అన్న అవగాహన లేకపోవడం వల్ల. ఇది తెలుసుకున్నాం కాబట్టి ఇక మనం విషయంలోకి ప్రవేశిద్దాం. ఇది ఉపోద్ఘాతం మాత్రమే. వచ్చే వారం నేను అనే భాగం గురించి తెలుసుకుందాం. నమస్కారం.